దూరంగా ఉండేవారిని పిలవటానికి మన ధర్మం కొన్ని నియమాలను నిర్దేశించింది కదా. కానీ కొంతమంది అలా పిలవటానికి చప్పట్లు చరిచి పిలవటం, లేదనంటే చిటికెలు వేయటం, లేదనంటే గట్టిగా అరవటం లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇలా చేయొచ్చు అంటారా? పిలవడం అనేది ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి ఉండేటటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిని ఎవరు పిలుస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు? ఏమోయి అన్న పిలుపు చాలా ప్రేమతో కూడుకుని ఉన్నది. అమ్మాయి అని పిలిస్తే అభిమానంతో కూడుకుని ఉంటుంది. అబ్బాయి అమ్మాయి అని పిలవడం కొన్ని ప్రాంతాలలో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే వారి అనే పదం కూడా కొన్ని ప్రాంతాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఏమ్రా వారి బాగున్నావురా అన్న శబ్దం కూడా మనం వింటూ ఉంటాం. నీవా రశూక మత్తన్వి పీతాభా ఆస్వత్యనోపమా. వారి అంటే నీటి బుడగ, నీటి బుడగ, బుర్బుదం వంటి ప్రాయం ఈ జీవితానికి సంబంధించింది అనేంత వేదాంత అర్థం అందులో ఉంది. అయితే శబ్దాన్ని వినియోగించి పిలవడం ఒక ప్రమాణం కాగా, శబ్దాన్ని సృష్టించి పిలవడం, చిటిక వేసి పిలవడం ఇది అగౌరవ సూచన. పొరపాటుగా కూడా ఎవరిని చిటిక వేసి పిలవకూడదు. చిటిక వేయడం అంటే అది మనలో ఉండేటటువంటి నిర్లక్ష్య భావాన్ని సూచిస్తుంది. తెలుగులో ఒక జాతీయం ఉంది, చిటికెల పందిరి. ఏముందండి, ఉప్మా స్టవ్ వెలిగించాలి, బాండ్లీ పెట్టాలి, నూనె వెయ్యాలి, ఆవగింజలు వెయ్యాలి, నీళ్లు పొయ్యాలి, రవ్వ పొయ్యాలి, మూత పెట్టాలి, చిటికెలో ఉప్మా సిద్ధం కదా అంటూ ఉంటారు. ఇల్లు కట్టడం ఏముందండి, పిల్లర్లు వెయ్యాలి, రూఫ్ వెయ్యాలి, గోడలు కట్టాలి, తలుపు పెట్టాలి, రంగులు వెయ్యాలి, గృహప్రవేశాలు, ఇల్లు సిద్ధం. చిటికెల పందిరి. వీళ్ళు లేవరు, ఏ పని చెయ్యరు. చిటికెల మీద మాత్రం అన్నీ నిర్మించేస్తూ ఉంటారు, చెప్పేస్తూ ఉంటారు. దీనికే చిటికెల పందిరి అని జాతీయం. చిటిక వెయ్యకూడదు, అది దోషం. మాత్ర అని వ్యాకరణ ఛందస్సు పరిభాషలో కూడా ఈ చిటిక వేసే శబ్దాన్ని చెబుతూ ఉంటారు. చిటికెలో అంటూ ఉంటారు, క్షణంలో వచ్చేస్తా, చిటికెలా వచ్చేస్తా అంటూ ఉంటారు. శబ్దం చెయ్యకూడదు. శుక్రుడు శని ఈ రెండింటికి రాపిడి వల్ల శబ్దం పుడుతుంది. ఇది శుక్రుడు, ఇది శని. ఈ రెండింటి మధ్య రాపిడితో శబ్దం పుట్టడంలో మనలో తెలియని ఒక కామభావనలు పెళ్ళుబుగుతాయి, ఉద్వేగపూరిత వాతావరణం ఏర్పడుతుంది. కనుకనే చిటిక వెయ్యకూడదు అంటుంది శాస్త్రం.